అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేత, తీవ్ర కోపంలో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు లేకుండా నిర్మించిన 2 అంతస్తుల వాణిజ్య భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణంపై 3 సార్లు నోటీసులు ఇచ్చినా సంబంధిత భవన యజమాని స్పందించకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు అధికారులు వెల్లడించారు. పట్నంలో 26వ వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు చిటికెల కరుణాకర్ రావుకు పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన రోడ్డులోని గచ్చపు వీధిలో 33 గజాల స్థలం ఉంది. ఇందులో షాపు నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి గత ఏడాది మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కోరారు. 100 గజాల లోపు స్థలంలో నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ నేత కావడం, అప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో ప్లాన్ ఆమోదం లేకుండానే భవన నిర్మాణం చేపట్టారు. చుట్టూ ఎటువంటి ఖాళీ స్థలం వదలలేదు. మొదటి అంతస్తులోకి వెళ్లడానికి డ్రైనేజీ కాలువ మీదుగా రౌండ్ మెట్లు నిర్మించారు. 2వ అంతస్తు కూడా నిర్మాణానికి మొదటి అంతస్తులో నుంచి మెట్లను దారి కోసం స్లాబ్లో ఖాళీ విడిచిపెట్టారు. అడ్డగోలుగా భవనం నిర్మించినప్పటికీ వైసీపీ నేత కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకడుగు వేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో గ్రౌండ్ ఫ్లోర్లో పనులు పూర్తి కావడంతో ఒక ప్రైవేటు డైరీకి అద్దెకు ఇచ్చారు. తర్వాత ఎన్నికలు రావడంతో పనులను తాత్కాలికంగా నిలుపుదల వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవన నిర్మాణం పనులు ఆపేశారు. అయినప్పటికీ ప్లాన్ ఆమోదం లేకుండా భవనం నిర్మించడంతో మున్సిపల్ అధికారులు జూలై 25న మొదటి నోటీసు జారీ చేశారు. కరుణాకరరావు నుంచి సమాధానం రాకపోవడంతో 2వ నోటీసు వారం రోజుల క్రితం 3వ నోటీసు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా స్పందించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలు భారీ పోలీసుల బందోబస్తులను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పక్కన రోడ్డు, పాత మున్సిపల్ కార్యాలయం నుంచి గచ్చుపు వీధిలోకి వెళ్లే రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. షాపులోని సామాగ్రి బయటకు తీయించి పై అంతస్తు స్లాబ్కి పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టారు. అనంతరం కింద అంతస్తులు పిల్లర్లు, గోడలు కూల్చివేశారు. దీనిపై కమిషనర్ సురేంద్రను వివరణ కోరగా అనుమతులు లేకుండా నిర్మాణించడంతో కూల్చివేశామని తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.